ఈరోజు ప్రధానమంత్రి గారిని ఒకసారి చూస్తే మూలాల్ని మర్చిపోవడం లేదు, భవిష్యత్తుని మాత్రం వదిలిపెట్టడం లేదు. ఒకప్పుడు మనం యుద్ధం చేయాలంటే ఏది కూడా విదేశాల నుంచి రావాలి. ఈరోజు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్, యు నేమ్ ఎనీథింగ్, ప్రతి ఒక్క దానికి నాంది పలికారు. ఒకప్పుడు ఇండియా అనేది వేరే కంట్రీస్ని చూస్తే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి కాదు, మాకొక స్వయం ప్రతిపత్తి ఉంది, మా నిర్ణయాలు మేము తీసుకోగలుగుతామని చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు. 11వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్కి వచ్చాం. ఆర్థిక వ్యవస్థ 3వ ప్లేస్కి వస్తాం. అదే సమయంలో 2038కి ప్రిడిక్షన్ 2వ ప్లేస్కి వస్తాం. 2048కి ప్రపంచంలోనే అగ్రస్థానానికి నెంబర్ 1గా తయారవుతాం. ఇదే నిజమైన నివాళి భారతమాతకు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు చూస్తే ఈరోజు స్పేస్ టెక్నాలజీ, ఒకప్పుడు సెటిలైట్లన్నీ ఒక ప్లేస్లో లాంచ్ చేస్తే మన దగ్గర మనం చూసుకొని ఆనందపడేది పోయి, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో స్పేస్ సిటీనే పెట్టి రేపటి నుంచి సెటిలైట్స్ అన్నీ మనం తయారు చేసే పరిస్థితికి వస్తున్నాం, విదేశాలకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. డ్రోన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఒకటి కాదు, డిఫెన్స్ కానీ అన్నిట్లో మనం రాబోయే రోజుల్లో ఏ దేశానికంటే తక్కువ కాదని ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈరోజు అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు ఈ ఖాదీ సంత విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రి అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టారు. ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మన సంస్కృతిని మనం మర్చిపోకూడదు, మన వారసత్వాన్ని మనం మర్చిపోకూడదు. మన కళలు కానీ, ఆహార ఉత్పత్తులు కానీ, ఆట బొమ్మలు కానీ ఈరోజు నేను చూశాను, చాలా తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతం నాకు తెలుసు, తిరిగాను. కానీ ఈరోజు అన్ని ప్రాంతాల్లో తయారు చేసే అన్ని వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ పెట్టి ఒక స్ఫూర్తిని కలిగించినటువంటి మాధవ్ గారిని మరొక్కసారి మీ అందరి తరపున అభినందిస్తున్నా. చేనేత, కళంకారి చాలా పొందూరు మొదలుకొని ధర్మవరం వరకు అన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. కొండపల్లి, ఏటుకొప్పాక బొమ్మలు, అదే మరి ఆదిత్యానికి మారిపోయిన గోదావరి జిల్లా నుంచి కొబ్బరి ఉత్పత్తులు చాలా తీసుకొచ్చారు. ఇప్పుడే మనందరం చూస్తే ఒకప్పుడు పేపర్లో చదువుకునేవాళ్ళం, అగ్గెపెట్టెలో మన వాళ్ళు చీర తయారు చేసేవాళ్ళు పెట్టేవాళ్ళని. ఈరోజు స్వయంగా మన ఆడబిడ్డకు సింధుకి బహుకరించే పరిస్థితికి వచ్చాడు. అంటే ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ మన సంస్కృతిని గుర్తుపెట్టుకుంటూనే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రపంచాన్ని మనం యాచించే పరిస్థితి కాదు, శాసించే పరిస్థితి రావాలి. అదే నిజమైన స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మనం చూసినప్పుడు బీ ఇండియన్, బై ఇండియన్ ప్రోడక్ట్స్, 143 కోట్ల జనాభా, ఇది 165 కోట్లు పెరుగుతుంది. అప్పటికి చైనా 130 కోట్లు అవుతుంది. ఇంత పెద్ద మార్కెట్ ఉండే దేశం ప్రపంచంలో ఏదీ లేదు, ఒక్క భారతదేశమే. మొన్నటి వరకు జనాభా అనేది మనం పెద్ద లైబిలిటీ అనుకున్నాం, కాదు. ఈరోజు జనాభా అనేది అతిపెద్ద ఆస్తి, ఒక సంపద. ఈరోజు మన దేశంలో మీరు చూస్తే, మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, అక్కడ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరైతే సంపాదిస్తున్నారని చూస్తే భారతీయులు ఉన్నారు. అందులో అగ్రస్థానంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. నేను గర్వపడుతున్నా. వీఆర్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, వీఆర్ మచ్ మచ్ సుపీరియర్. ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు
మన ప్రోడక్ట్స్ మనం ఉపయోగించగలిగితే డిమాండ్ పెరుగుతుంది, సస్టైనబిలిటీ వస్తుంది, తద్వారా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తుంది. మన ప్రోడక్ట్స్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు మెండుగా వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాం, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో చేనేత కళాకారుల్ని, కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మల పరిశ్రమల్ని, ఇలాంటివన్నీ కూడా ఆదుకోవడానికి, ప్రతి ఒక్క కళల్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, అన్ని ప్రోత్సాహాలు ఇస్తాం, ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేసి ఇలాంటి ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి మనం ప్రమోట్ చేస్తే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే, నేను అరకు కాఫీ చూశాను. ఒకప్పుడు అరకు కాఫీ ఆ ప్రాంతానికే తెలిసేది కాదు. స్లోగా నేను నాంది ఫౌండేషన్ చెప్పి అరకు కాఫీని ప్రమోట్ చేయమన్నాం. ప్యారిస్లో షాప్ పెట్టారు. తర్వాత ప్రధానమంత్రి గారు వస్తే ఆయన తీసుకుపోయి ఆ స్టాల్లో కూర్చోబెట్టి కాఫీ ఇప్పించా. ప్రధానమంత్రి గారు మళ్ళీ మాట్లాడారు. నేను ఎక్కడికి పోయినా అరకు కాఫీ మాత్రం మర్చిపోవడం లేదు, అందరికీ ఇస్తున్నా. దీంతో ఒక గిరిజన ప్రాంతంలో పండించే అరకు కాఫీ ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 కాఫీగా తయారైందంటే దానికి కారణం ప్రోడక్ట్, చాలా మంచి ప్రోడక్ట్. ప్రమోషన్ కూడా అదే మరిగి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం చేశాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నాం, ఏదైనా సరే మనం ఎప్పటికప్పుడు మాట్లాడమే కాకుండా ప్రమోట్ చేయగలిగితే ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది. ఇటీవల కాలంలో ఒకప్పుడు నేను ఒక స్లోగన్ ఇచ్చాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను. ఈరోజు మీరు చూస్తే ఆ ఒక్క చిన్న ప్రభుత్వ విధానం ఈరోజు ప్రపంచంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఒక నాలెడ్జ్ ఎకానమీ గురించి మాట్లాడాం. ఈరోజు హైదరాబాద్ దానికి ఒక నమూనాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను మాట్లాడేది ప్రధానమంత్రి గారి స్ఫూర్తితో 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఈ 25-30 సంవత్సరాల్లో మనం దీన్ని సక్రమంగా చేస్తే మనం పండించిన ఉత్పత్తులు దేశంలోనే కాకుండా ప్రపంచానికి మొత్తం సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. నిర్ణయాలు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. నిన్నే ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం చేసినప్పుడు చూస్తే జిఎస్టీ రిఫార్మ్. ఒకప్పుడు 6-7 స్లాబ్లు ఉండేటివి, చాలా కాంప్లికేటెడ్ ఉండేది. ఈరోజు అన్నీ తీసేసి సరళీకృతం చేసి 2 స్లాబులు తీసుకొచ్చారు, 5, 18. అందరూ అనుకున్నారు ఆదాయం తగ్గిపోతుందని. నాకు ముందే నేను చెప్పాను, ఆదాయం తగ్గదనుకున్నాం. ఈరోజు పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది. ఈరోజు దసరా నుంచి దీపావళి కాకుండా అన్ని పండుగలు బ్రహ్మాండంగా చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఇది నిజమైన రిఫార్మ్. రిఫార్మ్ అనేది డబ్బులుండేవాళ్ళ కోసమే కాదు, ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు కానీ, ఇంకా కామన్ మ్యాన్కు కానీ, మిడిల్ క్లాస్ వాడేటన్నీ కూడా ధరలు తగ్గితే దానివల్ల ఎకానమీ అభివృద్ధి అవుతుంది. అలాంటి నిర్ణయం నిన్నే చేశారు. ఇలాంటి సమయంలో అవి కూడా మాట్లాడుకుంటూ ఎక్కడికక్కడ ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ రిఫార్మ్స్ అన్నీ కామన్ మ్యాన్కి చేరవేయడంలో మనందరం కూడా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇలాంటి అవేర్నెస్ ఇంకా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు విజయదశమి. మనసులో సంకల్పం చేస్తే ఆ సంకల్పం ఆటోమేటిక్గా సాధించే అవకాశం వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంత మంచి రోజున ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినట్టు మాధవ్ గారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు. జై హింద్.